ఆదివాసీ తొడసం వంశీయుల ఆరాధ్య దైవం నార్నూర్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ 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 ఖందేవుడికి ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. పూజలకు ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నార్నూర్ సర్పంచ్ బానోత్ కావేరి గజానంద్ నాయక్ తో పాటు పలు రాష్ట్రాల నుండి తొడసం వంశస్థులు మరియు ప్రజలు హాజరయ్యారు. ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా తొడసం వంశీయుల ఆడపడుచు ప్రపంచశాంతి కోరుతూ 2.5 కిలోల నువ్వుల నూనె తాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుగుణక్క మాట్లాడుతూ ఖాందేవుడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అయిందా కైలాస్ ఈరోజు పుష్యమాసం నిలవంక మొదలుగానే మరి అందరూ కూడా ఆదివాసీ ప్రతి గూడాలలో అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కూడా కావచ్చు, పుష్యమాసంలోనే మరి ఒక చరిత్ర పంచభూతాలను పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఆదివాసీ సమాజంలో ఉంటుంది. మనం చూస్తున్నాము జెండా, ముండ, పులి, ఏనుగు ఇలాంటి దేవతలను పూజించుకోవడం అనేది జరుగుతుంది. ప్రకృతి దేవతలను పూజిస్తారు. పుష్యమాసం నిలవంక నుంచి మొదలవుతుంది. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, మంచాల పడుకోకుండా, వంట చేసుకున్నటువంటి కూరలను కూడా నూనెతో వండకుండా అలా నెల రోజుల పాటు ప్రతి చోట ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. అదే చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే జంగోబాయి దేవత మనం చూసుకుంటాం. మొట్టమొదటిసారిగా జంగోబాయి దేవత నుంచి అక్కడి నుండి మళ్ళీ కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్, దాని తర్వాత ఇక్కడ నార్నూర్ మండల్, దాని తర్వాత సిర్పూర్యు, దాని తర్వాత కేరేమేరి, ఇలా చాలా ఒక పవిత్రమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానాలు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క వంశీయులు వచ్చి మరి అక్కడ పూజలు చేసుకుంటారనమాట. ఇక్కడ తొడసం వారు అయితే అక్కడ కేస్లాపూర్లో మిశ్రం వారు, ఇక్కడ మన సిర్పూర్యులో ఆత్రం వాళ్ళు, ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క వంశీయులు పూజలు చేసుకున్నప్పుడు అక్కడ తోటి కోడళ్ళు, ఆడబిడ్డలు, అల్లుళ్ళు, ఆ వంశం సంబంధించినటువంటి అన్నలు అందరూ కూడా అక్కడికి వచ్చేసి అంటే మొత్తం మూలల నుంచి తరలి వచ్చి అక్కడ పూజలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అయితే నిజంగా ఒక పవిత్రంగా చాలా ఒక పవిత్రమైనటువంటి పూజలు ఈరోజు ఇక్కడ నార్నూర్ మండల్లో ఇది ఒక చరిత్ర కలిగినటువంటి ఒక పురాతనమైనటువంటి ఒక కామ్దేవ్ పూజ, అంటే ఏనుగును మా భాషలో కామ్దేవ్ పూజగా ఇక్కడ ఒక పవిత్రంగా నాలుమూలల నుంచి తరలి వచ్చి ఇక్కడ బేటి కోడన్లు, బేటి అంటే దేవుణ్ణి కొత్త పెళ్లి కోడన్లు అంటే సడన్గా వెళ్ళి కలవడం అనేది ఉండదు. 5 రోజుల పాటు కొత్త బట్టలు వేసుకొని, తెల్ల చీరలు కట్టుకొని, ఆ దేవుణ్ణి చూడకుండా ఒక కొంగు తెల్ల పంచ కప్పుకొని పెద్దలను గౌరవిస్తూ అందరినీ అష్టంగా ఇలా పడుకొని నమస్కారాలు చేస్తూ, అదేవిధంగా నైవేద్యాలు 5 రోజుల పాటు నైవేద్యం పెట్టి లాస్ట్ డే రోజు ఇక్కడ దేవుణ్ణి చూడడం అనేది జరుగుతుంది. ఇంత ఒక పవిత్రంగా 5 రోజుల పాటు ఉపవాసాలు ఉంటారనమాట. నైవేద్యాలు కూడా 5 రోజులు వంట చేసుకొని, అది కూడా దంచిన వడ్లు, గానుగులో తీసినటువంటి నువ్వుల నూనె, ఇలాంటి వాటితో ఒక ప్రకృతి సిద్ధంగా పంట పండించినటువంటివి చేతులతో వాళ్ళ చేన్లలో పండించినటువంటి జొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, లేకపోతే శనగలు కావచ్చు, లేకపోతే అవి మినుములు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పవిత్రంగా పండించినటువంటి వాటితోటి తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యాలతోటి పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా 15 రోజుల పాటు, నెలల రోజుల పాటు జాతరలు కూడా కొనసాగడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఇది చరిత్ర, ఇది పురాతనం నుంచి వస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూజలు చేసుకున్నటువంటి ఆదివాసులు